హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆరగన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిటీకి దూరంగా అడవులో ఉన్న ఒక ఇంట్లో ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ని చైన్స్ తో కట్టి బంధించి ఉంటారు. ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ స్టోరీ చోళ సామ్రాజ్యంలోని రాజేంద్ర చోళుడు పరిపాలించినటువంటి క్రీస్తు శకం 1260 నుంచి 1279 సమయానికి వెళ్తుంది. ఆ సమయంలో రాజేంద్ర చోళుడు సామ్రాజ్యంలో వెంగై మారన్ అనే ఒక రాజు ఉంటాడు. ఈ రాజుకి 2 కొడుకులు ఉంటారు. మొదటి కొడుకు పేరు అతిగన్, రెండవ కొడుకు పేరు ఇలంతిరాయన్. మొదటి కొడుకు అయినటువంటి అతిగన్ చదువుల్లోనూ యుద్ధ విద్యల్లోనూ కూడా చాలా ప్రథమంగా వస్తూ చాలా ప్రతిభా పాఠవాలని చూపిస్తూ ఉంటాడు. అయితే రెండవ కొడుకు అయినటువంటి ఇలంతిరాయన్ మాత్రం ఎప్పుడు యుద్ధాలకు దూరంగా ఉంటూ రాజ్యంలోనే ఉన్న అమ్మాయిలతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే పాండ్యుల దండయాత్ర కాలంలో ఈ వెంగయ్య మారన్ మరియు తన పెద్ద కొడుకైనటువంటి అతిగన్ చాలా తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ యుద్ధంలో వెంగయ్య మారన్ మరియు అతిగన్ ఇద్దరు కూడా చనిపోతారు. అయితే ఇలంతిరాయన్ మాత్రం ఆ యుద్ధ భూమి నుంచి భయపడిపోయి అక్కడి నుంచి అడవిలోకి పారిపోతాడు. అలా అడవిలోకి పారిపోయిన ఆ ఇలంతిరాయన్ ని ఒక స్వామీజీ చూసి తన దీన పరిస్థితిని చూసి అర్థం చేసుకుని తన శిష్యుడిగా తనని తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ స్వామీజీ ఇలంతిరాయన్ కి మ్యాజిక్లు మంత్రాలు అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ స్వామీజీ నది ఒడ్డును కూర్చుని ధ్యానంలో ఉన్న సమయంలో ఆ స్వామీజీ దగ్గరికి ఒక విషసర్పం వస్తుంది. దాంతో అది చూసిన ఇలంతిరాయన్ ఈ విషసర్పం నా స్వామీజీని కరిచేలాగా ఉంది అని వెంటనే ఇలంతిరాయన్ ఆ విషసర్పాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అయితే ఆ విషసర్పం వెంటనే ఆ ఇలంతిరాయన్ ని కాటు వేయడంతో ఇలంతిరాయన్ అక్కడికక్కడే చనిపోతాడు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచిన ఆ స్వామీజీ తన శిష్యుడు అలా చనిపోయి ఉండడం చూసి వెంటనే తనని బ్రతికించాలి అని తనకు తెలిసిన మూలిక వైద్యంతో మరియు మంత్రాలతో ఆ ఇలంతిరాయన్ ని బ్రతికిస్తాడు. ఆ తర్వాత ఇలంతిరాయన్ కళ్ళు తెరవగా ఆ స్వామీజీ ఇలంతిరాయన్ ని చూసి నువ్వు నా ప్రాణాలని ఆ విషసర్పం నుంచి కాపాడావు, దానికి బదులుగా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. శరవణ మరియు మేఘన అనే ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు మేఘనాకి హెల్త్ బాగోలేకపోవడంతో తన హాస్పిటల్ కి వెళ్తుంది. నీకు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినట్లు ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. మేఘన వెంటనే బయటికి వచ్చి శరవణాన్ని చూసి నాకు ఆ హాస్టల్లో ఫుడ్ పడడం లేదు, త్వరగా మనం మ్యారేజ్ చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. అయితే శరవణ మాత్రం ఇప్పుడే మ్యారేజ్ వద్దు, ఇప్పుడు నేను ఒక 6 లక్షలు సంపాదించి సేవింగ్ చేసి ఉన్నాను, మరో 4 లక్షలు సంపాదించిన తర్వాత నేను ఏదో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం కూడా చిన్న చిన్న జాబ్లే చేస్తున్నాం, ఆ డబ్బులతో మనం ఒక ఫ్యామిలీని రన్ చేయలేము అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన ఒక లేడీ ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఇద్దరు కూడా ఆ లేడీ దగ్గరికి వెళ్లి శరవణ వెంటనే ఆ వృద్ధురాలికి డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ వృద్ధురాలు మాత్రం కర్ర తీసుకుని తనని కొడుతూ నాకేమీ డబ్బులు వద్దు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి శరవణాన్ని చూసి సార్, మీరు తనకు దూరంగా ఉండండి, తను ఒక పిచ్చిది, తన మనవరాలు కనిపించకుండా పోయినప్పటి నుంచి తను పిచ్చిది అయిపోయింది, పోలీసులు తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చేసింది, మీరేమీ భయపడకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు. దాంతో శరవణ మరియు మేఘన ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా ఆ వృద్ధురాలి పక్కన ఒక ఆధార్ కార్డు ఉంటుంది. దాంతో మేఘన వెంటనే ఆ ఆధార్ కార్డుని తీసుకుని బహుశా ఈ కార్డులో ఉన్న అమ్మాయే ఆ వృద్ధురాలి మనవరాలు అయి ఉంటుంది, మనకెక్కడైనా కనిపిస్తే తన గురించి చెప్పాలి అని ఆ ఆధార్ కార్డుని తీసి తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది. కట్ చేస్తే మరో పక్క మొదట్లో చూపించిన అడవిలో బంధించి ఉన్న మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ని చూపిస్తారు. ఆ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ దగ్గరికి ఎవరో వచ్చి తనకు ఫుడ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఒక రోజు మేఘన తనకు శాలరీ తక్కువ వస్తుందని వేరే జాబ్ మారడం కోసం ఫ్రెష్ మైండ్ కన్సల్టెన్సీకి తన రెజ్యూమ్ ని పంపించి ఉంటుంది. దాంతో ఆ ఫ్రెష్ మైండ్ కన్సల్టెన్సీ నుంచి సెంథిల్ అనే ఒక వ్యక్తి వచ్చి మేఘనాని కలిసి నీ ప్రొఫైల్ మాకు చాలా బాగా నచ్చింది, నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయినటువంటి వలమాదిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తన పిల్లలందరూ కూడా ఆస్ట్రేలియాలో ఉన్నారు, నువ్వు తనని కేవలం 6 నెలల జాగ్రత్తగా చూసుకోవాలి,
ఆ తర్వాత వలమాది పిల్లలు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. అయితే నువ్వు ఆ మహిళని జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకు నెలకి 70,000 రూపాయలు ఇస్తారు. నీకు ఈ కండిషన్ ఓకే అయితే అగ్రిమెంట్ మీద సైన్ చెయ్యి అని చెప్తాడు. ఆ మాటలు విన్న మేఘన ఆ సెంథిల్ ని చూసి నాకెలాగో తల్లిదండ్రులు లేరు, నేను ఆ మహిళని నా తల్లిలాగా చూసుకుంటాను అని అంటుంది. సెంథిల్ వెంటనే ఆ మేఘనాన్ని చూసి మాకు అలాంటి వాళ్లే కావాలి, సరే నువ్వు బాగా ఆలోచించుకుని ఈ అగ్రిమెంట్ మీద సైన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మేఘన డైరెక్ట్ గా శరవణ దగ్గరికి వెళ్లి తనకు జరిగిందంతా చెప్పడంతో శరవణ మాత్రం మేఘనాన్ని చూసి నువ్వు అసలు పిచ్చిదానిలాగా ఉన్నావు, ఒక మహిళని చూసుకున్నందుకు నెలకి 70,000 ఇస్తారా, ఇది నాకెందుకో నమ్మశక్యంగా లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న మేఘన ఆ శరవణాన్ని చూసి లేదు శరవణ, నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న జాబ్ కూడా ఈ ఫ్రెష్ మైండ్ కన్సల్టెన్సీ ద్వారానే జాయిన్ అయ్యాను, నేను మొత్తం దీని గురించి కనుక్కున్నాను, ఇందులో ఫ్రాడ్ ఏమీ లేదు, ఈ వలమాది పిల్లలు ఆస్ట్రేలియాలో బాగానే డబ్బులు సంపాదించి ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇష్యూ కాదు, వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకే నేను ఈ జాబ్ చెయ్యాలని ఒప్పుకున్నాను అంటుంది. అయితే శరవణ మాత్రం మేఘనాన్ని చూసి నువ్వు పిచ్చిదల్లా ఉన్నావు అంటూ తిడుతూ ఉంటాడు. దాంతో మేఘన చాలా బాధపడుతూ నేను ఇదంతా కూడా మనం తొందరగా 10 లక్షల్ని కలెక్ట్ చేసి బిజినెస్ పెట్టడం కోసమే చేస్తున్నాను, అలా మనం బిజినెస్ పెట్టినప్పుడే కదా మనం ఇద్దరం పెళ్లి చేసుకోగలం అంటూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో శరవణ వెంటనే మేఘనాన్ని చూసి నేను నిన్ను తిట్టింది నీ మీద కోపంతో కాదు, నీకేమన్నా అవుతుందేమో అనే భయంతో అలా అన్నాను తప్ప నాకు అంతకు మించి నీ మీద ఎటువంటి కోపం లేదు, సరే వారం రోజుల్లో నువ్వు ఆ జాబ్ లో జాయిన్ అవ్వాలన్నావు కదా, ఈ వారం రోజుల్లో కూడా ఈ హాస్టల్ ఫుడ్ ఎందుకు, నా రూమ్మేట్ ఎలాగో హైదరాబాద్ వెళ్లిపోయాడు, వాడు 1 మంత్ వరకు తిరిగి రాడు, నువ్వు ఈ వారం రోజుల పాటు కూడా నువ్వు నా రూమ్ లో ఉండొచ్చు అని అంటాడు. దాంతో మేఘన వెంటనే సరే అని తన బ్యాగ్ సర్దుకుని శరవణతో పాటు తన రూమ్ కి వెళ్తుంది. అక్కడ శరవణ మరియు మేఘన ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శరవణ రూమ్ ను చూసిన మేఘన బ్యాచిలర్స్ రూమ్ అంటే చాలా గందరగోళంగా డస్ట్ బిన్ లా ఉంటుంది అనుకున్నాను, కానీ నీ రూమ్ బాగానే ఉంది అని అంటుంది. శరవణ వెంటనే మేఘనాన్ని చూసి రూమ్ అలా గందరగోళంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అంటే బ్యాడ్ లక్ మనల్ని ఫాలో అవుతున్నట్లు, అదే రూమ్ నీట్ గా ఉంటే పాజిటివ్ థాట్స్ తో పాటు మనల్ని గుడ్ లక్ ఫాలో అవుతూ ఉంటుంది అని అంటాడు. ఆ రోజు మేఘన శరవణ ఇద్దరు కూడా ఆ రూమ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మేఘన ల్యాప్టాప్ లో ఒక మ్యాజిక్ వీడియోని చూసి ఈ విధంగా మ్యాజిక్లు ఎలా చేస్తారు అని శరవణాన్ని అడుగుతుంది. శరవణ వెంటనే మేఘనాన్ని చూసి ఇదంతా కూడా మైండ్ ట్రిక్, ఆ మ్యాజిక్లు చేసే వాళ్ళు మన మైండ్ ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీట్ గా అర్థం అవ్వాలి అంటే, ఇంకా నీకు సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే కొంతమంది మన మనసులో అనుకున్న నెంబర్ ని వాళ్ళు కనిపెట్టేస్తూ ఉంటారు కదా, అది 2 రకాలుగా చేస్తారు. ఒకటి మన మనసులో అనుకుంటున్న నెంబర్ ని వాళ్ళు కనుక్కుంటారు, లేదా వాళ్ళు అనుకున్న నెంబర్ ని మన మైండ్ ని కంట్రోల్ చేసి ఆ నెంబర్ ని చెప్పిస్తారు. అంటే వీటన్నిటిలో మెయిన్ ఏమిటి అంటే మన మైండ్ ని కంట్రోల్ చేయడమే. ఇప్పుడు ఉన్న వారి కంటే కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిల్లో చాలా నిష్ణాతులు, వీళ్ళకన్నా చాలా ఎక్కువ చేసేవారు అని అంటాడు. ఇలాంటివి చేసే వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, చాలా కాన్సన్ట్రేషన్ తో పాటు ఇది అందరి మీద కూడా చేయలేరు, ఎవరైతే కొంచెం వీక్ గా ఉంటారో వాళ్ళ మీద మాత్రమే ఇలాంటివి చేయగలరు. ఎప్పటి వరకు ఆ మ్యాజిక్ చేసే వాళ్ళు ఎదుటి వ్యక్తి బ్రెయిన్ ని కంట్రోల్లో పెట్టగలుగుతారో అప్పటి వరకు కూడా ఆ వ్యక్తులు ఆ మ్యాజిక్ చేసే వ్యక్తి కంట్రోల్లోనే ఉంటారు అని ఆ శరవణ మేఘనాకి చెప్తాడు. అలా మేఘన శరవణ ఇద్దరూ కూడా 1 వీక్ హ్యాపీగా సమయాన్ని గడుపుతారు. 1 వీక్ తర్వాత మేఘన ఆ వలర్మది అనే మహిళను చూసుకోవడం కోసం తన ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అయితే ఈ వలర్మది సిటీకి దూరంగా అడవి మధ్యలో ఉన్న ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. మేఘన అతి కష్టం మీద ఆ అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్తుంది. ఆ వలర్మది మేఘనాన్ని చూసి ఇక్కడికి రావడానికి నువ్వు చాలా కష్టపడి ఉంటావు, నువ్వు పక్కనే ఉన్న రూమ్ లో ఉండు, నాకు హార్ట్ లో ప్రాబ్లం ఉంది, అందుకే నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నా పిల్లలు నిన్ను ఇక్కడికి పంపించారు. ఈ ఇల్లు అడవి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడికి రాత్రి సమయంలో క్రూర మృగాలు వస్తూ ఉంటాయి, సో ఎప్పుడూ కూడా ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళడానికి అసలు ప్రయత్నించకు, ఈ ఇంట్లో నీకు అన్ని దొరుకుతాయి, ఈ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. దాంతో మేఘన ఆ వలర్మదిని చూసి ఖచ్చితంగా నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి వెంటనే తన రూమ్ లోకి వెళ్లి తన బ్యాగ్ మొత్తం సర్దుకుని శరవణకి ఫోన్ చేసి నేను సేఫ్ గా ఇక్కడికి వచ్చాను అని చెప్పడం కోసం ఫోన్ ట్రై చేస్తుంది. అయితే ఆ ఇంటి దగ్గర మాత్రం సిగ్నల్స్ చాలా తక్కువ ఏరియాల్లో మాత్రమే అందుతూ ఉంటాయి. మేఘన ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరోజు తనకి చాలా పీడకలలు వస్తూ ఉంటాయి. అలాగే ఆ ఇల్లు మొత్తం కూడా మేఘన చూసుకోవడానికి వచ్చిన ఆ మహిళ వెలమాది చాలా విచిత్రమైన పెయింటింగ్స్ వేసి ఉంటుంది. వాటిని చూడగానే మేఘన కొంచెం భయపడుతూ ఉంటుంది. అప్పుడే మేఘనకి ఆ శరవణ చెప్పినటువంటి రూమ్ క్లీన్ గా ఉండాలి, అప్పుడే పాజిటివ్ థాట్స్
థాట్స్ వస్తాయి. రూమ్ చాలా చెడ్డగా ఉన్నా లేదా విచిత్రమైన డెకరేషన్లు ఉన్నా కానీ మనకు నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి అన్న మాటలు తనకు గుర్తుకు వస్తాయి. అయినప్పటికీ మేఘన ఏమీ భయపడకుండా ఎలాగైనా ఈ 6 months ఇక్కడ ఉండాలి, అప్పుడే నేను సంపాదించిన డబ్బులు తీసుకుని వెళ్లి శరవణాకి ఇస్తే మేము బిజినెస్ ని త్వరగా పెట్టవచ్చు అని ఆ వలర్మదిని తన తల్లిలాగా భావించి తనకు సేవలు చేస్తూ ఉంటుంది. అలాగే ఆ వలర్మది కూడా మేఘనాని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. మేఘన తనకు సమయం దొరికినప్పుడల్లా కూడా సిగ్నల్ దొరికే ప్లేస్ కి వెళ్లి ఆ శరవణకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అలా ఒకరోజు మేఘన శరవణతో మాట్లాడి ఇంట్లోకి వచ్చి ఫోన్ ని టేబుల్ మీద పెట్టి తన కిచెన్ లోకి వెళ్లి ఏదో పని చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మేఘన ఫోన్ తనంతట తానే కింద పడిపోయి పగిలిపోతుంది. మేఘన చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో వలర్మది వెంటనే మేఘనాని చూసి నువ్వు మరీ అంత బాధపడకు, మురుగన్ అనే ఒక వ్యక్తి వస్తాడు, తనకి నీ ఫోన్ ఇవ్వు, తనే నీ ఫోన్ ని బాగు చేస్తాడు అని అంటుంది. కొంత సమయం తర్వాత మురుగన్ అక్కడికి రావడంతో మేఘన తన ఫోన్ ని తీసుకుని వెళ్లి మురుగన్ కి ఇచ్చి ఈ ఫోన్ ని ఎలాగైనా రెడీ చెయ్యండి, ఈ ఫోన్ లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఎలాగైనా సరే ఈ ఫోన్ ని రెడీ చేసి పెట్టండి అని అంటుంది. మురుగన్ వెంటనే మేఘనాని చూసి దీన్ని రెడీ చేయడం కంటే కొత్త ఫోన్ తీసుకోవడమే మంచిది, కానీ మీరు ఈ ఫోన్ మీకు చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, నేను ఈ డిస్ప్లే మొత్తం మార్చేసి తర్వాత నీకు ఇస్తాను, కానీ నేను 1 month వరకు ఇక్కడ ఉండడం లేదు, 1 month తర్వాత మాత్రమే మీకు ఈ ఫోన్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ ఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క అడవుల్లో ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ని బంధించి ఉన్నారు అని చెప్పాం కదా, ఆ ఇంట్లో ఆ మిడిల్ ఏజ్డ్ లేడీ మట్టిని కలిపి గోడ మీద బొమ్మని డ్రా చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఆ రోజు పౌర్ణమి కావడంతో శరవణ అర్ధరాత్రి సమయంలో అడవులోకి వెళ్లి తన దగ్గర ఉన్న ఒక బాక్స్ ని ఓపెన్ చేసి ఆ బాక్స్ లో బొమ్మలాగా ఉన్న ఒక వేరుని తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో పెట్టి దాని మీద కొన్ని మూలికల రసాన్ని అలాగే తన రక్తాన్ని కూడా బొమ్మలాగా ఉన్న ఆ వేర్ల మీద పోస్తాడు. సడన్ గా ఆ బొమ్మ చుట్టూ ఒక శక్తి లాగా ఏర్పడుతుంది. అప్పుడే ఆ బొమ్మకి ఒక మొగ్గ ఏర్పడుతుంది. దాంతో ఆ శరవణ వెంటనే ఆ మొగ్గను తీసుకుని తింటాడు. కట్ చేస్తే ఇక్కడ స్టోరీ మళ్ళీ ఆ ఇలంతరాయన్ స్వామీజీని పాము కాటి నుంచి కాపాడాడు కదా, అప్పుడు ఆ స్వామీజీ ఇలంతరాయన్ ని చూసి నీకు ఏ వరం కావాలో కోరుకో అన్న దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇలంతరాయన్ వెంటనే ఆ స్వామీజీని చూసి స్వామి నేను ఎప్పటికీ యవ్వనంగా ఉండేలాగా నాకు వరం ఇవ్వండి అని అంటాడు. దాంతో ఆ స్వామీజీ వెంటనే ఆ ఇలంతరాయన్ కి యవ్వన గాంధయి అనే ఒక వేరునిస్తాడు. ఆ స్వామీజీ ఇలంతరాయన్ ని చూసి చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, పౌర్ణమి రోజు నువ్వు ఈ యవ్వన గాంధయి వేరు మీద యమదురం అనే ఆకుల నుంచి తీసిన రసాన్ని అలాగే నీ రక్తాన్ని కూడా ఆ యవ్వన గాంధయి వేరు మీద పొయ్యి, అలా పొయ్యిగానే ఆ వేరు చివర ఒక విత్తనం వస్తుంది. ఆ విత్తనం నువ్వు తీసుకుని వెళ్లి ఒక మహిళ శరీరంలోకి దాన్ని పంపు. అలా నువ్వు చేయడం వల్ల ఆ విత్తనం ఆ లేడీ శరీరంలోకి వెళ్లి అది బిడ్డ రూపంలో పిండంలాగా తయారవుతుంది. ఆ తర్వాత పౌర్ణమి రోజు ఆ బిడ్డ జన్మనివ్వక ముందే ఆ బిడ్డకి అబార్షన్ అయిపోయేలాగా చేసి ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి నేను ఇచ్చిన ఈ యవ్వన గాంధయి వేరు మీద పోస్తూ ఉండు. అలా పోయడం వల్ల నువ్వు ఎవరి శరీరంలోకైతే విత్తనాన్ని పంపించావో ఆ మహిళ 12 సంవత్సరాల యవ్వనం కూడా నీకు వచ్చేస్తుంది. అలా నువ్వు యవ్వనంగా తయారవుతూ ఉంటావు. అలా నువ్వు ఆ మహిళ యవ్వనాన్ని తీసుకోవాలి అంటే నువ్వు ఆ మహిళని టార్చర్ చేస్తూ ఉండాలి లేదా ఆ మహిళని చంపేయాలి. అయితే నువ్వు తన పర్మిషన్ లేకుండా తనని టచ్ కూడా చేయకూడదు. ఏదైతే నువ్వు విత్తనం ఒక మహిళ శరీరంలోకి పంపించావో ఆ విత్తనం పిండంగా బేబీగా మారుతూ ఉంటుంది. ఆ పిండం అబార్షన్ అవ్వకుండా బేబీ లాగా ఆ మహిళ శరీరం నుంచి బయటికి వస్తే మాత్రం అది ఒక మోన్స్టార్ లాగా తయారయ్యి అది నీ ప్రాణాలనే తీసుకుని వెళుతుంది. అలాగే నేను నీకు ఇచ్చిన ఆ యవ్వన గాంధయి వేరుని కూడా నువ్వెక్కడా పోగొట్టుకోకూడదు అని అంటాడు. అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ ఇలంతరాయన్ స్వామీజీ దగ్గర ఆ వరాన్ని తీసుకుని ఆ స్వామీజీ చెప్పినట్లుగానే చేసుకుంటూ తన పేరుని మార్చుకుంటూ ఆ స్వామీజీ చెప్పిన పద్ధతులన్నీ కూడా చేస్తూ తన ఇంకా కూడా యవ్వనంగా ఉన్నట్లుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ సమయంలో మేఘనాకి తన ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు తెలుస్తుంది. దాంతో మేఘన అదే విషయాన్ని తను అమ్మలాగా ట్రీట్ చేస్తున్న ఆ వెలర్మదికి చెప్పడంతో తను వెంటనే ఆ మేఘనాని చూసి ఈ కాలం పిల్లలు ఏంటి ఇలా తయారైపోయారు, పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ రావడం ఏమిటి అని తనని తిట్టబోతూ ఉంటుంది.
ఉంటుంది. మేఘన మాత్రం ఆ వెలర్మదిని చూసి మేము తొందరలోనే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాము అని అంటుంది. వెలర్మది మేఘనాని చూసి సరే ఇప్పటి నుంచి పెద్ద పనులేమీ చేయకుండా పనులన్నీ కూడా మధ్యాహ్నం ఫినిష్ చేసుకుని మధ్యాహ్నం సమయంలో కూడా పడుకుని రెస్ట్ తీసుకో అని అంటుంది. కట్ చేస్తే మరో పక్క శరవణ రెడీ అయ్యి అడవిలో బంధించి ఉన్న ఆ మిడిల్ ఏజ్డ్ లేడీ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన శరవణ వెంటనే కొన్ని ఆకుల నుంచి తీసిన రసాన్ని ఆ లేడీకి బలవంతంగా తాగిస్తాడు. ఆ లేడీ మాత్రం శరవణాన్ని చూసి నాకు నువ్వు అబార్షన్ చేయకుండా నీ మాయ నుంచి నేను తప్పించుకున్నాను. నువ్వు నాకు బిడ్డ పుట్టకుండా ఇన్ని రోజులు కూడా ఆ రసాన్ని ఇచ్చి ఆపుతూ ఉన్నావు. కానీ ఏదో ఒక రోజు నాకు బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డే నిన్ను అంతం చేస్తుంది. నన్ను నువ్విక్కడ గత 12 సంవత్సరాల నుంచి కూడా బంధించి ఉన్నావు. నేనైతే నీ మాయ నుంచి తప్పించుకున్నాను. ఏదో ఒక రోజు ప్రెజెంట్ నువ్వు బంధించి ఉన్న ఆ అమ్మాయి కూడా నీ మాయ నుంచి బయటపడుతుంది అని నవ్వుతూ ఉంటుంది. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి మేఘన అక్కడ అడవులో ఎవరైతే ఒక ఆంటీకి సేవలు చేస్తూ ఉందో వలర్మతి అనే లేడీకి, నిజానికి అక్కడ వలర్మతి అనే లేడీ ఎవరు ఉండరు. అక్కడ శరవణ అనే ఉంటాడు. అదే విధంగా తనకు జాబ్ ఆఫర్ ఇచ్చాడు కదా ఆ ఫ్రెష్ మైండ్ కన్సల్టెన్సీ వ్యక్తి అయినటువంటి సెంథిల్, అలాగే ఈ మేఘన ఫోన్ చెడిపోయినప్పుడు రిపేర్ చేయడానికి తీసుకుని వెళ్లిన మురుగన్, ఇదంతా కూడా శరవణ అనే మేఘనాకి ఆ విధంగా కనిపిస్తూ ఉంటాడు. అంటే శరవణ మేఘనాన్ని నమ్మించి తన మైండ్ ని కంట్రోల్ చేస్తూ తనకి ఎంతమంది వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటాడు. అదే విధంగా ఆ శరవణ మేఘనాన్ని బాగా నమ్మించి తనకు బాగా దగ్గరయ్యి తన దగ్గర ఉన్న ఆ స్వామీజీ ఇచ్చిన విత్తనాన్ని మేఘన శరీరంలోకి పంపించి ఉంటాడు. అలా ఆ మేఘన ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అయితే మేఘన ఇప్పటికి కూడా ఆ శరవణ భ్రమలోనే ఉంటూ అక్కడ ఆ మేఘన శరవణతో ఉన్నప్పటికీ తను మాత్రం వలర్మతి ఆంటీకి సేవలు చేస్తున్నట్లుగా అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు పౌర్ణమి కావడంతో శరవణ మళ్ళీ అడవిలోకి వెళ్లి ఒక వేరుని తీసుకుని వస్తాడు. ఆ తర్వాత శరవణ డైరెక్ట్ గా అడవిలో బంధించి ఉన్న ఆ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ దగ్గరికి వెళ్తాడు. ఆ లేడీ మాత్రం శరవణ చేతిలో ఉన్న వేరుని చూసి నువ్వు నన్ను ఇంకెప్పటికీ మోసం చేయలేవు. నువ్వు ఆ వేరు సహాయంతో నాకు మత్తిచ్చి నాకు అబార్షన్ చెయ్యాలనుకుంటున్నావు కదా, నేను ఎప్పటికీ నిన్ను నమ్మను. నేను నీ భ్రమలోకి అస్సలు రాలేను. నువ్వు ఇలాంటి టెక్నిక్స్ ఇప్పుడు ప్రెజెంట్ బంధించి ఉన్న ఆ అమ్మాయి దగ్గర చూపించుకో. నా దగ్గర మాత్రం అలాంటివి నువ్వు చూపించలేవు అని అంటుంది. దాంతో శరవణ వెంటనే ఆ లేడీని చూసి నేను ఆ పౌర్ణమి రోజు రాత్రి నీకు అబార్షన్ చేసి నీ దగ్గర నుంచి రక్తాన్ని తీసుకోలేకపోయాను. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకున్నావు. కానీ నేను మరో 3 లేడీస్ దగ్గర నుంచి అలా రక్తాన్ని తీసుకుని యవ్వనంగానే ఉన్నాను అని అంటాడు. ఆ లేడీ మాత్రం ఆ శరవణాన్ని చూసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు చావు దగ్గరలోనే ఉంది. నువ్వు బంధించి ఉన్న ఆ అమ్మాయి ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది అని అంటుంది. శరవణ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆ లేడీని చూసి నాకు చావంటే అది కేవలం నీ కడుపులో నుంచి బిడ్డ బయటికి రావాల్సిందే అంటూ అక్కడి నుంచి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ వెంటనే శరవణ మేఘన దగ్గరికి వెళ్ళగా మేఘన అప్పుడు నిద్రపోతూ ఉంటుంది. దాంతో శరవణ తను అడవిలో నుంచి తీసుకువచ్చిన ఆ వేరుని బాగా పౌడర్ చేసి దాన్ని బాగా పాలల్లో కలిపి ఆ పాలు తీసుకువెళ్లి మేఘనాకి తాగిస్తాడు. దాంతో మేఘనాకి కొద్దిసేపటికి అబార్షన్ అయిపోయి రక్తం బయటికి వచ్చేస్తూ ఉంటుంది. దాంతో శరవణ వెంటనే ఆ రక్తాన్ని తీసుకుని బయటికి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత మేఘన స్పృహలోకి వచ్చి తను చాలా బాధపడుతూ ఆ వెలర్మది కోసం అమ్మా అమ్మ అంటూ ఇల్లు మొత్తం వెతుకుతుంది. కానీ తను ఎక్కడా కనిపించదు. దాంతో మేఘన తనని వెతుకుతూ అలా వెళుతూ ఉండగా ఆ ఇంటికి కొంచెం దూరంలోనే మరొక చిన్న పాడుపడిపోయిన ఇల్లు ఉండడంతో ఆ వెలర్మదిని వెతుకుతూ మేఘన ఆ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడే మొదటి నుంచి కూడా ఈ శరవణ ఆ మిడిల్ ఏజ్డ్ లేడీని బంధించి ఉంటాడు. తను మేఘనాన్ని చూసి ఇప్పటికి నా దగ్గరికి వచ్చావా, నువ్వు ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావనుకుంటున్నాను అని అంటుంది. కట్ చేస్తే కొంత సమయం తర్వాత మేఘన ఇంటికి తిరిగి రాగా శరవణ బెడ్ మీద కూర్చుని ఉంటాడు. ఆ శరవణ మేఘనతో వెలర్మది ఆంటీ లాగా ఎక్కడికి వెళ్ళావు, నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి బయటికి వెళ్ళావా అని అడుగుతాడు. అయితే మేఘన మాత్రం శరవణాన్ని చూసి శరవణ ఇక నువ్వు నన్ను మోసం చేయలేవు. నీ గురించి అంతా నాకు తెలిసిపోయింది. నేను నీ మాయలో నుంచి బయటపడ్డాను. నాకిప్పుడు నువ్వు శరవణ లాగానే కనిపిస్తున్నావు. నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది. నాకు నువ్వు అబార్షన్ చేసి ఆ రక్తాన్ని ఎందుకు తీసుకుని వెళ్ళావు, ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు అని అంటూ ఉంటుంది. మరోపక్క ఈ మేఘన బంధించి ఉన్న మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ని విడిపించి ఉండడంతో తను అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. ఇక్కడ శరవణ మాత్రం మేఘనాన్ని చూసి నాకు ఎప్పటికీ యంగ్గా ఉండడం మాత్రమే ఇష్టం, దానికోసం నేను ఏమైనా చేస్తాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రోజు రాత్రి 12 గంటలవుతుంది. అలా మేఘనతో మాట్లాడుతున్న శరవణ ఒక్కసారిగా ముసలివాడైపోతాడు. వెంటనే ఆ ముసలివాడైన శరవణ ఆ మేఘన దగ్గర నుంచి తీసుకున్న రక్తాన్ని తీసుకుని వెళ్లి
వెళ్లి అడవిలో పూజ చేయడం కోసం అక్కడి నుంచి మేఘన ఆపడానికి ట్రై చేస్తున్నా ఆగకుండా అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోతాడు. అలా అడవిలోకి వెళ్లిన ముసల శరవణ వెంటనే ఆ రక్తం తీసుకుని వెళ్లి పూజ చెయ్యగా ఆ తర్వాత రోజు తను మళ్ళీ తిరిగి యంగ్ ఏజ్ లోకి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరో పక్క ఆ మేఘన మాత్రం తన వయసు మొత్తం ఆ శరవణకి వెళ్లిపోయి ఉండడంతో మేఘన ముసలి వాళ్ళలాగా మారి ఉంటుంది. దాంతో మేఘన ఆ శరవణాన్ని గుర్తు చేసుకుంటూ తన జ్ఞాపకాలేమీ నా దగ్గర ఉండకూడదు, నన్ను చాలా మోసం చేశాడు అని ఆ శరవణకు సంబంధించిన వస్తువులన్నిటినీ కూడా అక్కడ తగలబెట్టేస్తూ ఉంటుంది. మరో పక్క మళ్ళీ ఎంగేజ్ లోకి వచ్చేసిన శరవణ తనకి ఆ స్వామీజీ ఇచ్చినటువంటి ఆ యవ్వన గాథ ఈ వేరుని వెతుకుతూ ఉంటాడు. కానీ తన దగ్గర ఎక్కడా కూడా అది కనిపించదు. దాంతో ఆ శరవణ చాలా భయపడిపోయి దానికోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మేఘన శరవణ దగ్గర నుంచి ఆ వేరుని అతి కష్టం మీద కొట్టేసి ఇంటికి తీసుకుని వచ్చి ఆ శరవణ వస్తువులతో పాటు దాన్ని కూడా మంటల్లో వేసి కాల్చేస్తుంది. అలా ఆ వేరుని మంటల్లో వెయ్యగానే శరవణ కూడా మళ్ళీ తిరిగి ముసలివాడైపోతాడు. ఆ తర్వాత ముసలవ్వగా మారిపోయిన మేఘన ఆ ఇంట్లో నుంచి తన వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క మేఘన తప్పించినటువంటి ఆ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కూడా అడవిలో నుంచి తప్పించుకొని ఒక టౌన్ లోకి వెళ్లిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి మేఘన ఆ వేరుని తగలబెట్టింది కదా, అది మంటల్లో వేసినప్పటికీ అదేమీ తగలబడి ఉండదు. అప్పుడే అక్కడికి ఎవరో వచ్చి ఆ వేరుని తీసుకుంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.